ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వారాహి అమ్మవారి యొక్క అద్భుత దర్శనము. అలాగే ఆ అద్భుత దర్శనాన్ని మీరందరూ కూడా ఈ వీడియోలో చూస్తున్నారు. అలాగే ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే మొన్న హర్షిత్ వాళ్ళ ఇంట్లో అమ్మవారి యొక్క పూజ చేసుకున్నాడు. మీ అందరికీ కూడా తెలుసు. లలిత సహస్రనామాలతో అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాడు. పూజ చేసుకున్న సమయంలో అభిషేకం జరుగుతున్న సమయంలో అమ్మవారికి, కామాక్షి అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో అమ్మవారు వారాహి అమ్మవారి రూపంలో అనుగ్రహాన్ని ఇచ్చారు. అది ఎలా అంటే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అయితే ఈ ఫోటో మొన్నే యాడ్ చేయాలి, కాకపోతే మొన్న వేరే కారణాల వల్ల అది కూడా వెనక పడిపోయింది వీడియో. అయితే ఆ వీడియో నిన్న చూస్తుంటే ఆ వీడియో అయితే కనపడింది. ఆ వీడియోని మీ అందరు కూడా చూస్తారని చెప్పి ఈరోజు వీడియోలో పెడుతున్నాను. చూసి ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ దర్శనాన్ని మీరు కూడా పొందండి. ముందుకైతే అంటే మధ్యలో ఫొటోసే ఉన్నాయి కాబట్టి ముందుకైతే వీడియోలు మన ఇంట్లో ఉన్న దుర్గమ్మ వారికి, మల్లేశ్వర స్వామి వారికి అభిషేకం లాగా చేసుకున్నాము. అభిషేకాన్ని కూడా చూడండి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి పసుపుతో కుంకుమతో అభిషేకం చేస్తూ ఉన్న సమయంలో మనం దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలానే ఇక్కడ అమ్మవారికి పసుపుతో కుంకుమతో అభిషేకం అన్నీ అంత అయిపోయినాక మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారిని మేమైతే చేసుకున్నాము. ఈ విధంగా ఇంట్లో అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాము. అలాగే మహాదేవునికి కూడా అభిషేకం అయితే చేసుకున్నాము. ఎలా ఉన్నారో అనేది కామెంట్ చేయండి. స్వామివారికి ఈ విధంగా అయితే అభిషేక తిరుమంజన కార్యక్రమం చేసుకున్నాము. ఇక్కడ చూసారా, పక్కన ఫుడ్ యాడ్ చేసాను చూడండి. ఈ విధంగా అమ్మవారు ఆ చందనంతో అభిషేకం చేసినప్పుడు ఆ చందనం ముద్ద అనేది అట్లా వారాహి అమ్మవారి యొక్క ఫేస్ రూపంలో పడింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు డీటెయిలింగ్గా చూపిస్తాను. ఇక్కడ అమ్మవారికి, స్వామివారికి అభిషేకం పూర్తయినాక అలంకరణ జరుగుతుంది. అలంకార దర్శనం చూడండి. స్వామివారిని, అమ్మవారికి అలంకారం చేసి అలాగే సెంటు గులాబీ అంటారండి గులాబీని, ఆ గులాబీ పూలతో అర్చన అయితే చేసుకున్నాము. ఆ గులాబీ పూలతో అర్చన చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్నాము. పసుపుతో కూడా పూజ చేసి అమ్మవారికి సమర్పించుకున్నాము. ఈ విధంగా దుర్గా మల్లేశ్వర స్వామివారికి ఏకకాలంలో అభిషేకం చూడటం అదృష్టం. అలాగే ఇది ప్రదోష కాలంలో జరిగిందండి. ప్రదోష కాలంలో శివుడు పార్వతికి ఏకకాలంలో జరిగిన అభిషేకం చూసినా చాలు, చాలా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. అలాంటి అభిషేకాన్ని ఇప్పుడు దాకా చూశారు. అలంకారాన్ని కూడా చూడండి. ఇద్దరికి కూడా అలంకారం పూర్తి అయిపోయింది. చక్కగా పుట్టబొమ్మల్లే అలంకరించుకుని మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తుంది అమ్మవారు. చూసినట్లయితే చక్కగా అభయహస్తాన్ని చూపిస్తూ మనకి అమ్మ అనుగ్రహాన్ని ఇస్తుంది. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకోవడం జరిగింది. అయితే ఆ వారాహి అమ్మవారి యొక్క ఫోటో కూడా చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్తే వస్తుంది. ఇక్కడ అర్చన జరుగుతుందని చెప్పి యాస్టీజ్ చేశాను. మరి ముందుకు వెళ్తే చూపిస్తాను. అయితే గంధంతో అభిషేకం, పాలు, పెరుగు, తేనె అన్నీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో గంధంతో అభిషేకం చేస్తాం కదండి. ఆ అభిషేక సమయంలో అలా వారాహి ఫేస్ అయితే వచ్చింది. చాలా అద్భుతం అనిపించింది. అది నాకైతే పెట్టాడు. మీతో కూడా పంచుకున్నాము అమ్మవారి యొక్క నేను చెప్పా కదండి, లలిత అమ్మవారిని కానీ ఏ అమ్మవారినైనా చూసుకుని నవరాత్రులు చేసినట్లయితే అమ్మవారు ఆ రూపంలో కనపడుతుందని చెప్పే కదండి. అలానే కనపడిందని నేను అనుకుంటున్నాను. చూసినట్లయితే అలా కళ్ళు అయితే పెట్టారండి. కళ్ళును కింద అది మాత్రం పెట్టారు. మామూలుగా అయితే ఫస్ట్ వెనకాల ఫోటో ఉంది కదండి చందనంతో, అలా అయితే ఉన్నారు. అలాంటి ఉన్న అమ్మవారికి కొంచెం అవన్నీ కూడా పెడితే అలా కనపడ్డారు. అలాగే అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించిన తర్వాత ఇక్కడ దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను. అమ్మవారికి ఇచ్చిన మంగళహారతిని మీరు కూడా కళ్ళకత్తుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారికి మహామంగళహారతి ఇచ్చాము. ఇక్కడ నుండి చూడండి అమ్మవారిని, ఇదిగోండి ఈ విధంగా వచ్చారంటండి ఆ రూపంలో. సైడ్ నుండి కూడా తీసాను చూడండి. సైడ్ నుండి చూసినా కూడా వరాహి అమ్మవారి లాగానే ఉన్నారు అమ్మవారు. చాలా ఆనందం కలిగింది. అలాగే తర్వాత రోజు అమ్మవారికి శాకంబరి అలంకారం చేశాడండి. శాకంబరి రూపంలో దర్శనమిస్తున్న మహాలక్ష్మి అమ్మవారు, కామాక్షి అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారో. చక్కగా చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారు మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా అమ్మవారికి కూడా జరిగింది పూజ అనేది. దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. ఇలా అలంకరించాడండి. దోసకాయ మీద ఆసీనురాలై మన కామాక్షి అమ్మవారు, కంచి కామాక్షి అమ్మవారు మనకు దర్శనం ఇస్తున్నారు.
మకర తోరణాల యుక్తంగా మహాలక్ష్మి అమ్మవారు పైన కనపడుతూ ఉంటే కింద అమ్మవారు, అలాగే విశేషమైన కుంకుమార్చనలన్నీ కూడా జరిగినాయి. మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. అద్భుతమే కదండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, లలిత అమ్మవారిని కానీ ఏ అమ్మవారినైనా సరే పూజించండి, వారాహి రూపంలో పూజించండి. ఆ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని చెప్పాను. అలాగే అమ్మవారు అక్కడ నిదర్శనంగా చూపించారు. ఏ రూపంలో పూజించినా నేను కనపడతానని చెప్తూ అమ్మవారు మనకి స్పష్టం చేశారు. ఇది మాత్రం చాలా అద్భుతమైన దర్శనం అని నేను అనుకుంటానండి. మీరు కూడా దర్శనం చేసుకున్నారని కోరుకుంటున్నాను. అలాగే ఆ రోజు అమ్మవారికి, పెద్దమ్మవారికి కూడా ఈ విధంగా అలంకరించాడండి. అయితే చాలా బాగున్నారు. అమ్మవారు కూడా నుంచున్న భంగిమలో అమ్మవారు మొత్తం కూడా ఫేస్ ఇవన్నీ కూడా అలంకరించి చేశారండి. చాలా బాగున్నారు. అమ్మవారు చక్కగా వచ్చి నిలబడి అక్కడ దర్శనాన్ని ఇస్తున్నారా అన్నట్లుగా అనిపించారు. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలంకారము ఈ విధంగా మడిచీర కట్టుకుని, వడ్డానం పెట్టుకుని, అన్ని రకాలైన ఆభరణాలు అలంకరించుకుని, స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఆ దేవతలు ఎలా అయితే ఉంటారో అలా అలంకరించుకుని అమ్మవారు మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈ విధంగా మడిచీర కట్టుకుని అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి. అమ్మవారు నాకైతే చాలా బాగా నచ్చారు. మీకు కూడా నచ్చారండి అమ్మవారి యొక్క అలంకారం ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే అమ్మవారిని దర్శనం చేసుకోండి. వెనక వైపు కూడా చూపిస్తాను చూడండి. వెనక వైపు కూడా కుప్పు అవన్నీ కూడా రియల్గా ఒక అమ్మవారు వచ్చి నుంచుంటే ఎలా అయితే ఉంటారో అదే విధంగా అయితే ఉన్నారండి. చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే చెంపశవరాలు కూడా పెట్టాడు. అలాగే పూల జడకు కూడా చక్కగా డిజైన్ యొక్క ఈ పూలన్నీ కూడా అలంకరించడం జరిగింది. చాలా బాగున్నారు అమ్మవారు. మీకు కూడా నచ్చిందని భావిస్తున్నాను. మొన్న ఈ వీడియో యాడ్ చేయలేదో తెలియదు, కానీ ఇప్పుడు అందుకని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మీరు సపరేట్గా చూస్తారని, ఈ వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. చూసారా ఎంత బాగున్నారు అమ్మవారు. ముందు ఎంత సుందరంగా ఉన్నారో వెనక వైపు కూడా అంత సుందరంగా అలంకరించాడండి. చాలా బాగుంది, నచ్చింది నాకు కూడా. మీకు కూడా నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ చూడండి వారాహి అమ్మవారి ఫేసు. ఓం నమో వెంకటేశాయ.